నిజామాబాద్ జిల్లా దర్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గంగారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఏ నిరుపేదకు ఏ పథకము ఉపయోగపడలేదని ఆరోపించారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎందుకు ఇంత భయం? చీరలు ఒక్కరోజు ముందు ఇచ్చారు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు గురించి చాలా మన మహిళలకు వస్తుంది కదా, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా అని మేమందరం కూడా ఊరుకోవడం జరిగింది. కాబట్టి మన ఊళ్ళే చాలా వెనకబడ్డ 7 సంవత్సరాల నుంచి దయచేసి మీరందరూ కూడా ఎవరు చేస్తారు, ఎవరితో అవుతుందో ఆలోచన వేయండి. నాకు అధికార పార్టీ ఉన్నది, అధికార పార్టీ నుంచి అధికారం ఏం చేస్తావా? 2 ఏళ్ళు ఏం చేసినావు, రేపేం చేస్తావు? అధికార పార్టీకి ఎదురుగా ఉండి నేను డెవలప్ చేసిన, బీఆర్ఎస్కి వ్యతిరేకత ఉండి, బాజిరెడ్డి గోవర్ధన్కి వ్యతిరేకత ఉండి నేను పనులు చేసినవి ఉన్నాయి. అట్లనే మీరు ఇంకో విషయం గమనించాలా. భూపతి రెడ్డి అంటే నాకు అధికారం ఉన్న క్యాండిడేట్ చెప్తుండు. 2 సంవత్సరాల నుంచి ఏమన్నా ఇవ్వాలి కదా మనకు. నేను లంచం తీసుకున్నది నిజమైతే నేను బాజిరెడ్డి గోవర్ధన్కి ఎదురుగా ఉన్నా, అప్పుడు 5 సంవత్సరాలు ఎదురే ఉన్నా, నన్ను సస్పెండ్ చేయకపోతున్నారా? ఇది ఒక్కసారి ఆలోచన అయ్యేది. ఎప్పుడు చెప్తే ఆడి మాటలు నమ్మకూరి. ఇవాళ వచ్చిన క్యాండిడేట్లలో ఒక్కరికి ఆపద వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక్కరికన్నా ఒకరోజు కష్టంగా సుఖంగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆలోచన అయ్యేది. మన పిల్లలకు కానీ మేకు కానీ మన అందరికి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా మేము ముందుంటాం కూడా. ఓడిపోయినా ముందుంటాం, గెలిచినా ముందుంటాం. మీరు అందరు కలిసి గెలిపిస్తే గెలుస్తాం, లేకుండా లేదు. కానీ అన్యాయాన్ని గెలిపేయకూడదు దయచేసి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది అన్ని మోసాలే. ఈ 2 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, ఇచ్చిరా? తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిరా? మన పిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, ఇచ్చిరా? ఎన్ని అబద్ధాలు చెప్తారు? మళ్ళీ అలాగే నమ్మితే అధికార పార్టీ ఏం చేస్తామా? హనుమాన్ అక్కడ మంచి ఎడుతుండే, సంఘాలలో మంచి ఎడుతుండే, ఓపెన్ ప్లేస్